దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాము. ఆత్మీయ దృఢత్వం. ఈరోజు మనం ధ్యానించే అంశము ఆత్మీయ దృఢత్వం, స్పిరిచువల్ ఫిట్నెస్ గురించినటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమి చేస్తే మనము ఆత్మీయంగా దృఢంగా ఉండగలుగుతాము, ఏం చేస్తే మరి స్పిరిచువల్ జీవితంలో మనం ఫిట్నెస్గా ఉండగలుగుతామో జ్ఞాపకం చేసుకుందాం. సో శరీర ఫిట్నెస్ కొరకు చాలా చేస్తూ ఉంటాం కదా, వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజెస్, జిమ్కి వెళ్తూ ఉంటారు. ఈ కాలంలో ప్రత్యేకంగా ఇంకా అది ఎక్కువగా అవసరమైనటువంటి కాలం కాబట్టి తినే ఫుడ్ ద్వారా కావచ్చు, మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి కూడా వయసుతోటి సంబంధం లేకుండా మరి శారీరకంగా అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలనేసి చాలా ప్రయాసపడుతున్నటువంటి వారు ఉన్నారు. మరి అలా చేయలేనటువంటి వారు ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటున్నారు. కొంతమంది కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ లేకుంటే లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శరీరాకృతి కలిగి ఉండాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎందరో ఉంటున్నారు. అయితే ఈరోజు మరి మనము ఆత్మీయ దృఢత్వం కొరకు అనగా ఆత్మీయ జీవితంలో బలంగా ఉండుట ఎట్లా, స్పిరిచువల్ ఫిట్నెస్ మరి ఏ విధంగా మనం కలిగి ఉండగలుగుతామో అన్నటువంటిది కొన్ని విషయాలు చూద్దాం. మరి కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని మనం చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ సాధకములు, కొన్ని అభ్యాసాలు ఏదైతే ఉన్నాయో మరి మన ఆత్మీయ దృఢత్వం కొరకు మనం వాటిని నేర్చుకుందాము. మరి ఫిట్ కలిగిన వారమై, బలం దృఢం కలిగినటువంటి వారమై మరి రాజు అయినటువంటి క్రీస్తును కనుగొనుట కొరకు లేకుంటే కలుసుకొనుట కొరకు మనం సిద్ధపడాలి. ఈ అంత్య దినాలలో మనం ఉన్నాం. ఆయన రాకడెప్పుడో, మన పోకడెప్పుడో తెలియదు. అయితే ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఆత్మీయంగా బలంగా దృఢంగా ఉంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి, ఆయన రాజ్యము కొరకు కనిపెట్టాలి. కాబట్టి ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. సో మొదటిది, ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కూర్చొనుట. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనంలో ఈ యొక్క స్పిరిచువల్ ఎక్సర్సైజ్, మరి ఆత్మీయంగా మనము బలంగా ఉండాలంటే చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ ఏంటిది అని అంటే కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలంట? 10:39. మార్త 39 ఆమెకు అని సహోదరి ఉండేది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. రైట్. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కూర్చుండి యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆత్మీయంగా మనము బలంగా ఉండాలంటే, దృఢంగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ ఏంటిది అని అంటే కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? యేసు పాదాల దగ్గర కూర్చోవాలి. మొట్టమొదటి ఆత్మీయ సాధకము, మనం చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ మన సృష్టికర్త పాదముల దగ్గర కూర్చోవడము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, నీవు ఆత్మీయంగా బలంగా ఉండాలంటే దేవుని వాక్యం అనే ఆహారము కావాలి. మొదటి కీర్తనలో మరి దేవుని యొక్క వాక్యము దావీదు అంటాడు, అక్కడ దేవుని వాక్యమును ధ్యానించి మరి ధన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి అక్కడ వివరిస్తూ ఉంటున్నాడు.
కాబట్టి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేవారు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టులాగా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు. అతడు చేయునదంతయు సఫలమగును అని 1 కీర్తన 3వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇలా చేసేవారు ఎవరైనా సరే వారు వర్ధిల్లుతారు, ఆత్మీయంగా బలంగా ఉంటారు, ఆత్మీయంగా దృఢంగా ఉండగలుగుతారు. ఎప్పుడనంటే దేవుని పాదాల చెంత కూర్చుండడం మనం నేర్చుకున్నప్పుడు. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటిదనంటే దేవుని సన్నిధిలో సమయము గడపడం లేదు. వేరే వాటికి ఇచ్చినంత సమయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతూ ఉంటున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. వేరే వ్యాపకాలకు, వేరే పనులకు, లేదా ఫోన్ చూడడానికి, లేదా టీవీ చూడడానికి మీరిచ్చే సమయము కంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇస్తున్నారా? మీరు ఇంటి దగ్గర వ్యక్తిగతంగా దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానించడానికి ఎంత సమయాన్ని గడుపుతున్నారా? మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన చెప్పే బోధ వింటున్నది. నీవు ఆత్మీయంగా బలంగా ఉండాలంటే దేవుని వాక్యము కావాలి, ప్రార్థన కావాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఉదయం లేవగానే వాట్సాప్ మెసేజ్ చూసుకోవాలి, వాట్సాప్ మెసేజ్ తోటి ప్రయాణం ఉదయం దినాన్ని ప్రారంభించాలి, రాత్రి పండుకునేటప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ చూసుకోవాలి. అంటే అందులో వాక్యాలు చదువుతారు, ఈరోజు ఏం వాక్యం పెట్టిండ్రు అనేసి ఆ ఒక వాక్యం చదువు, అలా దాంతో ప్రారంభించి దాంతో ముగించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది లేవగానే క్యాలెండర్ చూస్తారు, క్యాలెండర్లో ఈరోజు దేవుడు నా కొరకు ఏం వాక్యం ఇచ్చాడు అనేసి అందులో ఉన్న వాక్యాన్ని చదువుకొని ఆ రోజును ఇది చాలు ప్రభువా, ఈరోజు నాకు ఇది ఇచ్చావు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అంతేనా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఒక వరుస క్రమములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మనం నేర్చుకోవాలి. ఆ వరుస క్రమంలో దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటాము, సరైన విధానములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనము బలపరచబడతాము. ఆత్మీయంగా మరి మనం బలంగా ఉండాలి అని అంటే మనం చేయాల్సిన ఫస్ట్ ఎక్సర్సైజ్ దేవుని సన్నిధిలో కూర్చుండాలి. కాబట్టి మరి మనం అది అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఈ అంచె దినాలలో క్రమక్రమంగా మరి నెమ్మదిగా దేవుని సన్నిధిలో కూర్చోవడానికి దూరం అవుతున్నటువంటి దినాలలో ఉంటున్నాము. చాలామంది ఒక క్రైస్తవ్యం కూడా అలవాటు భక్తిగా మారిపోయి దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆ భక్తి, అలా దేవుని సన్నిధిలో కూర్చునేవారు చాలా తక్కువ మంది అని చెప్పచ్చు. ప్రియ దేవుని సంగమా, ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నీవు నేను ఆయన సొత్తు, ఆయన కొరకు ఆయన మనల్ని రక్షించాడు, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అంటే ఆత్మీయంగా మనము బలంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు జీవిత విలువలను నేర్పిస్తూ ఉంటాడు, ఆయన రాజ్యం యొక్క విలువలను ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు. మనం ఎలా బ్రతకాలో, వాక్యానుసారంగా ఎలా జీవించాలో, మన కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో, మన జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలో, మన పిల్లల్ని ఎట్లా పెంచాలో, దేవుడు అసలు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, మన యొక్క జీవిత ఉద్దేశం ఏంటిది, గమ్యం ఏంది, గమనం ఏంటిది, ఇవన్నీ కూడా ప్రభు మనతో మాట్లాడతాడు సూటిగా దేవుని వాక్యము ద్వారానే. అందుకే ఆ వాక్యాన్ని ధ్యానించడం కొరకు మనము సమయాన్ని ఏర్పరచుకోవాలి. మరియా ఉత్తమమైనటువంటిది ఏర్పరచుకున్నదని ఉన్నది అక్కడ కదా.
మరియా ఏమంటున్నాడు ప్రభు లాస్ట్ వచనంలో? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఉత్తమమైనది ఏర్పరచుకున్నది మరియా. ఈరోజు ఉత్తమమైనది ఏంటిది? ఇక్కడ చెప్పినట్టుగా ఏంటిది? యేసు పాదాల దగ్గర కూర్చోవడమే ఉత్తమమైనది. మంచిది ఏంటిది అని అంటే యేసు పాదాల దగ్గర కూర్చోవడం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం సమయాన్ని కేటాయించాలి. కాబట్టి మరి ఆ విధంగా దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. 5:15లో ఇక్కడ రాయబడ్డది, జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి అని రాయబడ్డ. స్వస్థ చిత్తుడై అతను ఎక్కడ కూర్చున్నాడు అని అంటే యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. అప్పటి వరకు ఈ సేన దయ్యం పట్టినటువంటి వాడు, సేన అంటే కొన్ని అది సమూహం అన్నట్టు, కొన్ని వందలు వేల సమూహం, అలాంటి అన్ని దయ్యాలు కలిపి ఒక్కనిలోనే ఉన్నాయన్నట్టు. సో దాన్నే సేన అనేసి అంటారు. సేనా దయ్యం, అనేక దయ్యాలు పట్టినాయని అర్థం అన్నట్టు. అలాంటి వ్యక్తి నెమ్మది లేకుండా తిరిగినటువంటి వాడు ఇప్పుడు నెమ్మది పొందుకొని స్వస్థ చిత్తుడై ప్రభు దగ్గర కూర్చున్నాడు. ప్రభు దగ్గర స్వస్థత పొంది కూర్చున్నాడు ఆయన. కాబట్టి పౌలు గారు అంటాడు, నేను గమలీయేలు పాదాల యొద్ద పెరిగాను అనేసి అంటాడు పౌలు గారు. అపోస్తల కార్యం 22:3వ వచనంలో పౌలు మరి ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనైనాను అనేసి అంటాడు పౌలు గారు. దేవుని యొక్క వాక్యములో మనము అనుదినము కూడా తర్బీదు పొందాలి. దేవుని పాదాల చెంత వాక్య బోధన మనకు జరుగుతూ ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథము రైట్. ఇక్కడ యెహెజ్కేలు 8:1వ వచనంలో దేవుని సన్నిధిలో కూర్చుండి ఉండగా దేవుని హస్తము నా మీదికి వచ్చింది అని అంటున్నాడు. ఇక్కడ యెహెజ్కేలు అంటున్నాడు. యెహెజ్కేలు ఎక్కడ కూర్చున్నాడు అని అంటే తన ఇంటిలో దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా, అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని సన్నిధిలో కూర్చుండే అలవాటు ఉన్నది. యెహెజ్కేలు 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడ్డది, 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాను. యెహెజ్కేలు ఇంట్లో కూర్చుంటున్నాడు. ఏ ఉద్దేశంతో కూర్చుంటున్నాడు? వేరే ఏదో వ్యాపకంతో కాదు. ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడు అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం. ఈ కూర్చునే అలవాటు, దేవుని సన్నిధిని అనుభవించడానికి కూర్చునే అలవాటు కలిగినటువంటి వారు ధన్యులు. దేవుడు వారితో మాట్లాడుతాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు వారిని దర్శిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉండాలి. యేసు ప్రభు కూడా చిన్ననాటి నుంచి ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన అలాగే ఉన్నాడు. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే అక్కడ రాయబడేది ఏంటంటే, మరి ఆయన బాలుడుగా ఉన్నప్పుడే
బోధకుల మధ్య కూర్చోండి, వారి మాటలు ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నాడు. ఆయన అడిగే ప్రశ్నలకు వారు సమాధానము చెప్పలేకపోతున్నారని రాయబడింది. ఎవరి బాలుడు, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటున్నారు. యేసు ప్రభు ఆయనే మన బోధకుడు. ఆయన పాదాల చెంత మనం కూర్చున్నప్పుడు ఆయన మనకు బోధిస్తాడు. మనము దేవుని వాక్యము ద్వారా బలవంతులం అవుతాం. ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనం బలవంతులం అవుతాం. ఏమాత్రం కూడా బలహీనులం కాము. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది, బ్రతికిస్తుంది, మన బాధల్లో నెమ్మదినిస్తుంది. ఆ సమాధానమును మరి దేవుని వాక్యం ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటిది అంటే దేవుని సన్నిధిలో కూర్చుండుట, మొదటి ఎక్సర్సైజ్. రెండవ ఎక్సర్సైజ్ ఏంది అని అంటే నడుచుట, వాకింగ్ చేయడం. రెండో ఎక్సర్సైజ్ మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎలా నడవాలంట? ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల నడవాలి. నడుచుట, వెలుగులో నడుచుట రెండవ ఎక్సర్సైజ్. మనం చేయాల్సిన రెండవ సాధకం ఏంటిది అని అంటే నడవడం. ఎప్పుడైతే బోధకుని సన్నిధిలో కూర్చుంటామో, ఆయన మాటలు ఎప్పుడైతే మనం వింటామో మనం అప్పుడు ఆయనతో నడవగలుగుతాము, ఆయన చెప్పింది చేయగలుగుతాము. ఆయన చెప్పిన దానికి లోబడుతూ ఆయన ఎలా నడవమంటాడో అలా నడవగలుగుతాం. ఫస్ట్ది లేకపోతే సెకండ్ది మనం చేయలేము. కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చుండి ఆయన మాటలు విన్నప్పుడే మనము నడవగలుగుతాం, వినకపోతే నడవలేము. కాబట్టి ప్రతిరోజు ఆయనతో నడవడం ద్వారా మంచి సహవాసాన్ని, మంచి సంబంధాన్ని మనం ఆయనతో కలిగి ఉండగలుగుతాం. అవునా? ప్రతిరోజు మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళతో మనకు ఒక మంచి సంబంధం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. అవునా కదా? ప్రతిరోజు మనము మన పని దగ్గర కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మరి ఇంకెక్కడైనా కావచ్చు, ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు కలుసుకొని మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువగా మనం ఉంటున్నప్పుడు ఒక మంచి సంబంధము అన్నటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సహవాసం అన్నది సన్నిహితంగా, క్లోజ్గా ఒక మంచి ఫ్రెండ్షిప్ అన్నటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రభుతో కూడా మనం ప్రతిరోజు మాట్లాడడం ద్వారా, ప్రతిరోజు కలవడం ద్వారా, ఆయనతో కలిసి నడవడం ద్వారా ఈ మంచి సహవాసాన్ని, మంచి సంబంధాన్ని మనము ఏర్పరచుకుంటాం. 119వ కీర్తన 105వ వచనంలో రాయబడ్డది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎప్పుడైతే కూర్చొని వాక్యము చదువుతామో అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఆ వాక్యపు వెలుగులో నడిపిస్తాడు. మరి చీకటి లోకములో ప్రకాశించే నక్షత్రములాగా మరి సాక్ష్యము కలిగి ఉంటాం. మనం సాక్ష్య జీవితాన్ని మనము కలిగి ఉండగలుగుతాం. 1 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలలో రాయబడ్డది చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాల్లో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. కాబట్టి మరి దేవభక్తి సాధకం చేసుకోవాలి, నడవాలి. ఇది మరి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరము అని అంటున్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే,
అంటే ఈ శరీరానికి కూడా ఎక్సర్సైజ్ కావాలి. ఊరికే తిని కూర్చోవడం పడుకోవడం వల్ల ఏమవుతుంది, బాడీ అంతా పెరిగిపోతూ ఉంటుంది, లేనిపోని అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, దానివల్ల ప్రయోజనం లేదు. అయితే శరీరానికి కూడా మనము పని చెప్పినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇది కొంత మటుకు, ఈ జీవం మటుకే ఇది. కానీ ఇక్కడ రాబో జీవం కూడా ప్రయోజనమైనటువంటి దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ జీవమునకును రాబో జీవమునకు కూడా ప్రయోజనకరమైనటువంటిది ఏంటిది అని అంటే దేవునితో నడుచుట. ఈ ఎక్సర్సైజ్, ఈ వాకింగ్ విత్ జీసస్, ఎప్పుడైతే ఆయనతో మనం నడుస్తామో ఇది మనకెంతో ప్రయోజనకరమైనటువంటిది. అందుకే హానోకు దేవునితో నడిచాడు. ఆదికాండం 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలలో అక్కడ మనం చూస్తాము. హానోకు దేవునితో నడిచెను, కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడను సాక్ష్యము పొందెను అని హెబ్రీ 11:5లో కూడా రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రతిరోజు మనము దేవునితో నడవాలి, ఆయన మార్గములలో నడవాలి. యెషయా అంటున్నాడు, ఇదే మార్గము, ఇందులో నడవండి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకండి, ఈ మార్గములోనే మీరు నడవండి అని అంటున్నాడు. ఆయనతో మనం నడవాలి. ఆయనతో నడుస్తున్నప్పుడు ఆ జీవపు వెలుగులో మనము ప్రభు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనతో కూర్చుండగలిగినప్పుడు రెండవది ఆయనతో నడవగలుగుతాము. మూడో ఎక్సర్సైజ్కి వద్దాం. మూడో ఎక్సర్సైజ్ ఏంటిదనంటే నిలబడుట. ఎఫెసీ 6వ అధ్యాయము 11వ వచనం నుంచి, ఎఫెసీ 6వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు కూడా అక్కడ రాయబడ్డది మనం చూస్తాం. ఏంటంటే 13వ వచనం చదువుతున్నాను. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నిలబడుట, మొదటిది సిట్, రెండవది సెకండ్ వన్ వాక్, థర్డ్ వన్ వచ్చేసి స్టాండ్. నిలబడుట, ఆపద్దినమందు వారిని ఎదిరించి నిలబడుటకు శక్తిమంతులగునట్లుగా, ఆ శక్తితో బలముతో మనం నిలబడేటట్టుగా. ఎదిరించాలనంటే నిలబడాలంటే ఏం కావాలి? బలం కావాలి. సో బలవంతులై నిలబడాలి. కాబట్టి మూడవ సాధకం ఏంటిదనంటే, మూడో ఎక్సర్సైజు నిలబడడం. కాబట్టి ఎప్పుడైతే ఆయన పాద సన్నిధిలో కూర్చుండి వింటామో, మరి దానిలో నడుస్తామో, అప్పుడు శక్తి కలిగి నిలబడతాము. సో దీనికి యేసు క్రీస్తే మనకు మాదిరి. ఎప్పుడైతే మరి ఆయన సాతాను చేత శోధించబడ్డాడో అప్పుడే మరి ఆయన వాక్యము చేత విజయాన్ని సాధించాడు. సో మనం దేవుని యొక్క సైన్యంలో సైనికులం కదా, మనం దేవుని యొక్క సైనికులం. కాబట్టి సాతాను యొక్క కుయుక్తిని, తంత్రాలను ఎదిరించడానికి మనకు ఆయుధాలు కావాలి, వెపన్స్ కదా, వెపన్స్ కావాలి. ఆయుధాలు ధరించి నీవు నిలబడాలి అనేసి అంటున్నాడు. అప్పుడు నీ ఎదుట ఏ మనుషుడునో నిలవజాలడు. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటాడు యెహోషువతో, ఏ మనుషుడును నీ ఎదుట నిలవజాలడు. ఎప్పుడు అని అంటే, నేను చెప్పింది నువ్వు చేసినప్పుడు. ఈ వాక్యాన్ని అనుసరించినాడు, ఈ మార్గములు అటుగాని ఇటుగాని వెళ్ళకు, నేను చెప్పింది చెయ్యు, నీ మార్గాలను నీవు వర్ధిల్ల చేసుకుంటావు, నీ ఎదుటప్పుడు ఎవ్వడు కూడా నిలబడలేడు అనేసి అంటాడు. కాబట్టి నిలవబెట్టేది దేవుడే, అందుకు కావలసినటువంటి శక్తినిచ్చేది కూడా దేవుడే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కూర్చోవాలి, వినాలి, ఆయనతో నడవాలి. అప్పుడు బలము కలిగి మనము నిలబడగలుగుతాం. కాబట్టి ఆత్మీయ యుద్ధ ఆయుధాలను మనం ధరించిన వారమై సిద్ధంగా నిలబడదాం. ఆ ఆయుధాలు ఏంటిదో ఇక్కడ ఇవ్వబడ్డది. సర్వాంగ కవచం. ఏమేమున్నాయి ఆ సర్వాంగ కవచంలో? ఒకటి సత్యం అనే దట్టి. ఓకే, సత్యం అనే దట్టి.
ది బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని ఇంగ్లీష్లో రాయబడ్డది. రెండవది నీతి అను మైమరువు. ఇదేంటిది అంటే ది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. మూడవది పాదములకు సువార్త అనే జోడు, గాస్పల్ ఆఫ్ పీస్. విశ్వాసం అను డాలు. నాలుగవది ది షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అనేసి చూస్తారు. రక్షణ అను శిరస్త్రాణము, ది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఆరవది వాక్యం అనే ఖడ్గం, ఆత్మ ఖడ్గం, ది స్వార్డ్ ఆఫ్ స్పిరిట్ అనేసి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో ఆత్మీయ యుద్ధానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వెపన్స్ ఇవన్నీ కూడా ఆయుధాలు. సో దేవునితో నడుస్తూ మరి ఆయన ఇచ్చే బలం పొందినటువంటి వారమై ధైర్యంగా మనము నిలబడదాం. కాబట్టి నిలబడాలి, ఈ ఆయుధాలను ధరించిన వారమై నిలబడాలి. అప్పుడే మనం సాతాను ఎదిరించిన వారం అవుతాం, జయ జీవితాన్ని మనము కలిగి ఉంటాం. కాబట్టి నిలబడుట మనం సాధకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ ఆయుధాలను ధరించిన వారమై నిలబడము అన్నటువంటిది మనము ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఇది సాధకం చేసుకోవాలి. నెక్స్ట్ నాలుగవది ఏంటిది అని అంటే పరుగెత్తడం. లాస్ట్ వన్, నాలుగవది పరుగెత్తడం, రన్నింగ్. ఓకే, పరుగెత్తుట, రన్ చేయడం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఓపికతో పరుగెత్తాలంట, పరుగెత్తాలి. పరుగెత్తడం, రన్నింగ్. వాకింగ్ అంటే స్లోగా చేస్తూ ఉంటాం కదా, కానీ రన్నింగ్ అంటే స్పీడ్గా పరిగెత్తడం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. అలసిపోకుండా పరిగెత్తాలి. పరిగెత్తడంలో అలయకూడదు, ఆగిపోకూడదు. ఆత్మీయ జీవితంలో ఆగిపోకూడదు. ఓపికతోటి మనము పరిగెత్తాలి. నాలుగవ ఎక్సర్సైజ్ పరుగు పందెం, రన్నింగ్ రేస్ కదా. మనమందరం కూడా పరుగు పందెంలో ఉన్నాం. కాబట్టి మరి మనము మొదటి 3 ఎక్సర్సైజెస్ విశ్వాసముతో క్రమంగా చేసినట్లయితే, మొదటి 3 ఏంటి చెప్పండి? ఒకటి, ఫస్ట్ వన్ కూర్చోవడము, తర్వాతది నడవడము, తర్వాతది నిలబడడం. ఇవి ఎప్పుడైతే మనం విశ్వాసంతో క్రమంగా చేస్తామో మనమే పరుగు పందెంలో విజేతలం అవుతాం, మనమే గెలుస్తాం. అప్పుడు యేసు వైపు చూడాలి, యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తాలి అంటున్నాడు. ఎందుకు యేసు వైపు చూడాలి? ఆయనే పర్ఫెక్ట్. ఎవరి వైపు చూసి పరిగెత్తినా కూడా ఫెయిల్ అవుతారు, అవునా? ఒకవేళ పాస్టర్ వైపు చూసి పాస్టర్ చేసినట్టుగా మనం చేద్దాం, పాస్టర్ నడిచినట్టుగా నడుద్దాం అనేసి అన్నారు అనుకోండి, పాస్టర్ కూడా బలహీనుడే, శరీరంతో ఉన్నటువంటి వ్యక్తే. ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకసారి బలహీనుడై తప్పు మార్గంలోకి వెళితే పాస్టర్ని చూసి నడిచే వాళ్ళు కూడా అదే తప్పు మార్గంలోనికి వెళ్తారు. మా పాస్టరే చేసిండు, మేము చేస్తే తప్పే ఉన్నది అని అంటారు, అవునా కదా? కొంతమంది అట్లనే అంటారు. పాస్టర్ తప్పు చేసినప్పుడు మా పాస్టరే ఇట్లా చేస్తున్నాడు, మేము కూడా చేస్తున్నాం అనేసి అంటారు. వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు? అప్పుడు పాస్టర్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ పాస్టర్ని ఫాలో అవ్వమని చెప్పట్లే, యేసు ప్రభు అంటుండు ఫాలో మీ అని అంటున్నాడు, నన్ను వెంబడించండి. ఇక్కడ చెప్తున్నాడు యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తాలి. ఎందుకు అని అంటే ఆయనే పర్ఫెక్ట్, ఏ లోపము లేనివాడు. మన విశ్వాసమునకు కర్త ఆయనే, మన విశ్వాసాన్ని కాపాడేది ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే చివరి వరకు కూడా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? పరిగెత్తాలంటే ఏం చేయాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలి. భారం పెట్టుకొని ఎవరైనా పరిగెడతారు చెప్పండి?
ఇంత మూట మొయ్యలేనటువంటి మూట భుజాన్ని వేసుకొని ఎవరైనా పరిగెడతారా? పరుగు పందెంలో పరిగెత్తేటోళ్ళు, రన్నింగ్ రేస్, మొయ్యలేనటువంటి మూటను పెట్టుకొని పరిగెడతారా? పరిగెత్తలేరు. రన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? రన్నింగ్కు అవసరమైనటువంటి మంచి అనువైనటువంటి దుస్తులనే ధరిస్తారు. ఇలాంటి ఫుల్ హ్యాండ్స్ ఇట్లాంటివి కూడా ధరించరు. ఓకే, రన్నింగ్కు ఏదైతే అనువుగా ఉంటుందో వాటినే ధరిస్తారు. తేలికైనటువంటివి, ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి వాటినే ధరిస్తారంట. సో బట్టల బరువును కూడా వారు మోయలేరు, ఇది కూడా ఆటంకంగా ఉంటుంది అనేసి ఆ విధంగా తేలికగా ఉన్నటువంటి షార్ట్స్ కానీ ఓకే టీషర్ట్స్ కానీ ధరిస్తూ ఉంటారు అన్నట్టు పరుగు పందెంలో ఉన్నవారు, రన్నింగ్ రేస్లో ఉన్నవారు. మరి ఇప్పుడు మనము ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాం. ఓకే, విశ్వాస పరుగు పందెంలో ఉన్న మనం ఏం చేయాలి? అక్కడ రాయబడ్డది, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టే పాపమును విడిచిపెట్టాలి. పాపం అన్నటువంటిది భారం, బరువు, వాటిని పట్టుకొని పరిగెత్తలేము. వాటిని విడిచిపెట్టాలి, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఫ్రీ అయిపోతాం. అప్పుడు మనం ఓపికతో పరిగెత్తాలి, ఫ్రీగా పరిగెత్తాలి. కాబట్టి అలా పరిగెత్తినటువంటి వారందరూ కూడా గోల్ రీచ్ అవుతారు. సో దీంట్లో ఫస్ట్ సెకండ్ అన్నటువంటిది ఏమీ లేదు. పరిగెత్తి ఆ గోల్ రీచ్ అయినటువంటి వారందరికీ బహుమానాలు ఉన్నాయి దీంట్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెనక ముందు అందరు కానీ ఓపికతో పరిగెత్తాలి. ఆ గమ్యాన్ని చేరడమే మన పని. మధ్యలో ఆగిపోకూడదు. మధ్యలో పడిపోయినా ఏం చేయాలి? మళ్ళీ లేచి పరిగెత్తాలి. రన్నింగ్ రేస్లో పడిపోతూ ఉంటారు కదా, పడిపోకుండా నడతారు. కొంతమంది పడిపోవచ్చు, ఏదైనా అడ్డుతాయికో ఏదన్నా అడ్డం వచ్చి ఏదన్నా తాకి పడిపోవచ్చు. పడిపోయిన ఏం చేయాలి? మళ్ళీ లేచి పరిగెత్తుతూ ఉంటారు. లేచి పరిగెత్తి మళ్ళీ గమ్యాన్ని చేరాలి. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఎక్కడైనా పడిపోతే వెంటనే లెగాలి, ఆలస్యం చేయొద్దు. వెంటనే లెగసి ప్రభు పాదాల చెంతకొచ్చి పరిగెత్తాలి. విశ్వాస జీవితంలో మనం ఆగిపోకూడదు. అలా పరిగెత్తిన వారందరికీ బహుమానం ఉన్నది. పౌలు గారు అంటున్నారు, పౌలు యొక్క పరుగు పందెం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోతున్నేమో అని నా శరీరమును నెలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను అని అంటాడు. ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం కావాలి. రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఒక క్రమమైన జీవితం ఉంటుంది కదా, అన్ని మితంగా తీసుకుంటూ ఉంటారు. ఏది పడితే అది తినరు. శరీరాన్ని బరువు పెంచుకోవడానికి కాదు, వాళ్ళు లిమిట్గా ఎంత తినాలో అంతే తింటారు. ఎప్పుడు లేవాలో, ప్రతిరోజు ఏ సాధకం చేయాలో, ఎక్సర్సైజ్లో ఏది చేయాలో, ప్రతి దానికి కూడా వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ టైంకి లేవాలి, ఇది చేయాలి, ఇది తినాలి. వాళ్ళకు ఒక చార్ట్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఆ క్రమాన్ని వాళ్ళు పాటించినప్పుడే గోల్ రీచ్ కాగలుగుతారు. అలాగే ఇక్కడ మనకు కూడా అదే చెప్తా ఉంటున్నాడు, మితముగా ఉండును. అయితే వాళ్ళు క్షయమైపోయే కిరీటం కొరకు, బహుమానం కొరకు వాళ్ళు పాటుపడుతున్నారు. కానీ మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితంగా ఉన్నాం. వాడబారినటువంటి కిరీటం, అది యుగ యుగాలు ఉండే కిరీటము. దాని కొరకు మన పరుగు పందెము. అందుకే మితముగా ఉండాలంట. అన్ని విషయాలలో కూడా ఆ విధంగా పరుగెత్తాలి. నెక్స్ట్ గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మరి పౌలు
గలతీలతోటి అంటున్నాడు 5వ అధ్యాయము 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. ఇక్కడ ఏమైంది అని అంటే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో చాలా చక్కగా పరిగెత్తుచుంటిరి. అయితే ఇప్పుడు ఏమైంది? ఆగిపోయారు, పరిగెత్తడం ఆపేశారు. అక్కడ ఏమంటున్నాడు? మిమ్మును ఎవడు అడ్డగించెను, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు అడ్డగించాడు? సత్యము అసత్యము ఈ రెండు ఉన్నాయి లోకంలో, అడ్డగించేవారు ఉన్నారు, జాగ్రత్త అంటున్నాడు. అందుకే విశ్వాస జీవితంలో మనం చక్కగా పరిగెడుతున్నప్పుడు ఒక అడ్డగ వస్తుంది, ఒక అబద్ధ బోధ వస్తుంది. ఒక అబద్ధ బోధను ఎవడో ఒకటి తీసుకొని వచ్చి ఇది కాదు ఇది సత్యం అనేసి వాడు ఒకటి బోధించి ఈ సత్య మార్గంలో నడవకుండా వాడు బ్రేక్ వేస్తూ ఉంటాడు. గలతీయులు అలాగే అసత్యమునకు లోనయ్యారు, అబద్ధ బోధకు లోనయ్యి వాళ్ళు ఆగిపోయినప్పుడు పౌలు అంటున్నాడు, ఎవడు మిమ్మల్ని మీరు చాలా చక్కగా నడుస్తుంటారు, పరిగెత్తుతుంటారు, ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు అనేసి మళ్ళీ వాళ్ళను ఒక సత్యమైనటువంటి మార్గంలో మళ్ళీ నడిపిస్తాడు. ఆ తప్పిపోయినటువంటి వారందరిని కూడా మరలా దారికి తీసుకొచ్చి మరలా రన్నింగ్ రేస్లో మరలా నిలబెట్టి మరలా వాళ్ళు పరిగెత్తేటట్టుగా చేస్తాడన్నట్టు. కాబట్టి అడ్డగించేవారు ఉంటారు, జాగ్రత్త. అబద్ధ బోధలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పౌలు యొక్క పరుగు పందెం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో రాయబడ్డది, రెండు 16లో నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇక్కడ పౌలు యొక్క పరుగు పందెం గురించి ఉన్నది. నేను వ్యర్థముగా పరుగెత్తలేదు, దానికి కారణం మీరే అనేసి అంటున్నాడు. దానికి రుజువు మీరే, మీరు కనబడుతున్నారు. మీరు సత్యవాక్యాన్ని చేతబట్టుకొని మూర్ఖులైనటువంటి వక్ర జనం మధ్యలో మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల్లాగా కనబడుతున్నారు. నేను వ్యర్థంగా పరుగెత్తలేదు అనడానికి సాక్ష్యము మీరే, రుజువు మీరే, మీ జీవితాలే. మీరు వాక్యములో స్థిరంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, జ్యోతుల్లాగా మీరు వెలుగుతూ ఉంటున్నప్పుడు నేను పడినటువంటి ప్రయాస వ్యర్థం కాలేదు, నేను పరిగెత్తినటువంటి నా పరుగు వ్యర్థం కాలేదు అనేసి పౌలు అంటున్నాడు. కాబట్టి దానికి రుజువు మీరే అనేసి అంటున్నాడు. చివరిగా 2 తిమోతి 4వ అధ్యాయంలో అదే పౌలు గారు అంటున్నారు, నా పరుగు కడముట్టించాను అనేసి అంటాడు. ఆ మాట 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మంచి పోరాటం పోరాడాలి, మన యొక్క పరుగును కడముట్టించాలి, మధ్యలో ఆగిపోకూడదు. పరుగు పందెంలో వచ్చినటువంటి వారు, రన్నింగ్ రేస్లోనికి వచ్చిన వాళ్ళు మధ్యలో ఆగిపోతే ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వారు ఆ పరుగును కడముట్టించాలి, గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా పరిగెత్తాలి, మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. విశ్వాస జీవితంలో కూడా అదే. దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి, పరిగెత్తుతూనే ఉండాలి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, పరుగును కడముట్టించాలి, మంచి పోరాటం పోరాడాలి. అందరూ పోరాడతారు కానీ మంచి పోరాటం, దేవుని కొరకైన పోరాటం, దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. ఎవరైనా చనిపోయినప్పుడు ఈ వాక్యం పెడతా ఉంటారు, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించింది. నిజంగా అలా చేసిన వాళ్లకు అది పెడితే చాలా అర్థవంతంగా ఉంటుంది. అలా కాకుండా
మరి తాగుబోతులు తిరుగుబోతులు వాళ్ళు సంఘంలో ఒక సభ్యులుగా మెంబర్షిప్ అయి ఉంటారు. వాళ్ళు బయట చేసేటివి అన్నీ చేస్తారు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఈ మాట పెడతా ఉంటారు. నా మంచి పోరాటం పోరాడిన, నా పరుగు కడముట్టించిన అని పెడతా ఉంటారు. చాలా బాధ అవుతూ ఉంటుంది అలాంటి చూసినప్పుడు. నిజంగా ఈ వాక్యానికి మనం సార్థకం చేయాలి. వాక్యంలో ఉన్నట్టుగా మంచి పోరాటం పోరాడాలి, పరుగును కడముట్టించాలి. దేవుని కొరకు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని కొరకు ప్రయాసపడాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇదన్నీ చేయాలి అన్నట్టు. ఓకే, విశ్వాసాన్ని లాస్ట్ వరకు విశ్వాసాన్ని కాపాడుకునే వారిని విశ్వాసులు అని అంటున్నారు. విశ్వాసులు ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసులు ఆ స్థాయిలోనే ఉండకుండా ఇంకా ఏం చేయాలి అని అంటే పోరాటం చేయాలి, పరుగులో పరిగెత్తాలి. దేవుని కొరకు పరిచర్యలో కానీ మరి అన్ని విషయాలు సువార్త పనిలో కానీ పరిగెత్తాలి. అలాంటి వారు అన్నట్టు పోరాటం చేసేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా మన యొక్క పరుగును కడముట్టించాలి అనేసి అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ బలం, దారుఢ్యం కొరకు, దృఢత్వం కొరకు, ఆ స్పిరిచువల్ ఫిట్నెస్ కొరకు మనం ఆలోచన చేద్దాం. సో ఈరోజు మనము మరి నిలబడటకు ఫిట్గా ఉంటున్నామా? క్రీస్తు రానై ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనం ఫిట్గా ఉండాలి. లేదంటే ఏమైపోతాం? అవుట్ అయిపోతాం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. కాబట్టి ఫిట్గా మెలకువగా ఉండాలన్నట్టు. ఈ మధ్యకాలంలో మీరు విన్నారా? ఏదో సెప్టెంబర్, ఇదేంటిది సెప్టెంబర్ అక్టోబరా? సెప్టెంబర్ కదా, 23, 24 అనేసి అంటున్నారు. మీరు విన్నారా? చూసిరా? వచ్చిందా మీకు? వాట్సాప్ మన ఏంటిది యూట్యూబ్లలో, వాట్సాప్లలో ఏంటిది అని అంటే సంఘం ఎత్తబడుతుంది అని చెప్తున్నారు. 23వ తారీఖు, 24వ తారీఖు, సెప్టెంబర్ 23, 24 తారీఖులల్లా సంఘం ఎత్తబడుతుంది అని ప్రచారం చేస్తూ ఉంటున్నారు. యూట్యూబ్లలో అంతా అదే నడుస్తూ ఉంటున్నది. ఆ దినము ఎప్పుడు వస్తుందో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. కుమారునికి కానీ ఏ మనుషుడికైనానో తెలియదు. మరి వాళ్ళకి ఎట్లా తెలిసింది? సంఘం ఎత్తబడేదైనా ఆయన రాకడైనా ఇది మర్మమే, ఎవరికి తెలియదు. అయితే దానికి కొన్ని సూచనలు మాత్రం చెప్పాడు యేసుప్రభు. ఓకే, అంత్య దినాలలో ఆయన రాకడకు ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇలాంటిదంతా పాపం విస్తరించిపోతుంది. నోవాహు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది, లోతు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది. పాపము విచ్చలవిడిగా అయిపోతుంది. సూచనలు అయితే చెప్పాడు, రైట్? ఈ సూచనలన్నీ జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఏ రోజు, ఏ డేటు, ఏ సమయానికి అన్నటువంటిది ఎవరికి తెలియదు. మరి ఆయనకి ఎట్లా తెలిసింది? ప్రభువుకే తెలియదు. ఆయనే చెప్పలేదు, యేసు ప్రభే చెప్పలేదు. ఆ దినం తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అనేసి అన్నాడు. సరే, ఇప్పుడైనా ప్రభు రాకడ ఇప్పుడు వచ్చినా లేకుంటే ఇప్పుడు కడబూరం మ్రోగినా ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా లేదా? నేనున్నానా లేదా? అది మనం చూసుకోవడమే మన పని అని చెప్పి. అంతేనా కదా? సంసిద్ధంగా ఉన్నామా లేదా? ఆయన రాకడ ఎప్పుడైనా ఆయనతో నేను ఉంటాను, ఇది మన విశ్వాసం కావాలి. ఇప్పుడు కడబూరం రోగినా ఆయనతో పాటు నేను లేపబడతాను. ఆయన ఇప్పుడు వచ్చినా నేను ఆయనతో ఉంటాను. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనలో ఉన్నటువంటి వారికి ఏ భయము లేదు. అర్థమైందా? ఏ భయము? ఎందుకు అని అంటే మనం ఆయనతో ఉంటాం. ఇక్కడ ఉంటే ఆయన మనతో ఉంటాడు, అక్కడికి వెళ్తే మనం ఆయనతో ఉంటాం. ఇదే మన నిరీక్షణ. అందుకే మనం వాటి గురించి వీటి గురించి ఇలాంటి అసత్యాలు వాటిని పట్టించుకోకూడదు. మనం ఆత్మీయ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నామో, ప్రభు రాకడ కొరకు ఎంత సిద్ధంగా ఉన్నామో, లోకంలో పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఇలాంటి అంత్య దినాల్లో చెడిపోయిన మరి పాపం విస్తరించిన దినాలలో మనం ఏ స్థితిలో, మన పరిశుద్ధత ఎట్లున్నది, ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం, మన యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నది, దీని గురించి ఆలోచన చేయాలి. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
సహవాసాన్ని పెంపొందించుకోవాలి. ప్రభు కొరకు ప్రయాసపడడంలో మనం ముందుకెళ్ళాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడడంలో ఆత్మీయంగా ఏం చేయాలో దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఇతరులను ఎట్లా బలపరచాలో, కొద్దిమందినైనా బలపరచాలి, ప్రభువును పరిచయం చేయాలి, దాని గురించి మనం ఆలోచించాలి. కాబట్టి మరి ఈ యొక్క 4 విషయాలను మనం కలిగి ఉందాం. ఆయన పాద సన్నిధిలో కూర్చుందాము, ఆయనతో నడుద్దాము, మరి శత్రువుకు ఎదురుగా నిలబడదాము. మరి ఆ విధంగా పరుగు పందెములో విజేతలమవుదాము. నిత్య జీవం అనే భాగ్యాన్ని మనము పొందుకుందాం. కాబట్టి ఎందుకు మనం ఈ యొక్క స్పిరిచువల్ ఫిట్నెస్ కలిగి ఉండాలంటే మరి ఆయనతో పాటు మనం ఉండడానికి, ఓకే, ఆయనతో ఉండడానికి, నిత్య జీవాన్ని పొందడానికి. దీని మీదనే మన యొక్క కుటుంబం కూడా ఆధారపడి ఉంటుంది, మన యొక్క ఆరోగ్యం కూడా, మన ఆనందం కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఆధారపడి, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఆనందంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం కూడా ఆరోగ్యం. ఇవన్నీ ఆధారపడి ఉంటాయి మన మీద. అందుకే మనము ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీవు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మీయంగా, బలంగా, దృఢంగా ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ 4 ఎక్సర్సైజులను బట్టి వందనాలు. నీ సన్నిధిలో కూర్చోవాలని ప్రభువా నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా నీతో నడవడానికి నాయన ప్రభువా, అలాగే నీ సన్నిధిలో ఇదిగో ప్రభువా నాయన మరి బలం పొందుకొని అయా శత్రువు ఎదుట బలంగా నిలబడి ఎదిరించగలిగే శక్తి కలిగినటువంటి వారముగా ఉండాలని, పరుగు పందెములో ఓపికతో పరిగెత్తి విజేతలం కావాలని ప్రభువా మీరు కోరుతూ ఉంటున్నాడు నాయన. అలాంటి కృపచేత నాయన మీరు మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో కూడా ఫలింపజేయమని, దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.